నేను ఇంటి నుంచి ఇలా బయటికి రాగానే ఇలా ర్యాలీ కనిపించింది. ఈ ర్యాలీ ఏంటా అని చూస్తే ఎక్కడో ఒక అమ్మాయిని రేప్ చేశారనమాట. సో అలాంటి చర్యలు ఏవి జరగకూడదని పోలీసులు జూనియర్ కాలేజీ అబ్బాయిల చేత ర్యాలీ చేయిస్తున్నారు. ఈ ర్యాలీ చూస్తే మా చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చేయండి. అదనే కాదు, ఎలాంటివైనా సరే చర్యలు చేస్తే ఇలా ర్యాలీ చేస్తారనమాట. అలాంటివి జరగకుండా చూడడం కోసం ఇలాంటి ర్యాలీలు చేస్తారు మా సైడ్. కొంతసేపు ఆ ర్యాలీ చూసిన తర్వాత సంతకి వెళ్ళాము. మా ఊర్లో బుధవారం సంత అవుతుంది, అందుకోసమని మా అక్క సంతకు తీసుకెళ్తాంట్రా అంటే వెళ్ళాం. మా అక్క వైజాగ్లో వాడికి బట్టలు లేవన్నట్లు మా బుడ్డోడికి బట్టలు తీసుకుంటుంది అనమాట. నైట్ వేర్ అంట వాడికి తీసుకుంటుంది అక్కడ అనమాట. మా అక్కకి నచ్చలేదు, సో ఎదురుగున్న దానికి వెళ్దాం అనుకుని వెళ్ళామన్నమాట. అక్కడ ఫ్రాక్స్ చూసాం హనీకి, కానీ 700 అనగానే వదిలేసాము. మరి సంతలో కూడా షాపులు పెట్టే రేట్లో ఏటుకుంటామో అనుకుని మేము కొనలేదండి. ఇంకా షాప్లో టాప్ తగ్గుతుందా లేదా అని అడుగుతుంటే అస్సలు తగ్గుతుంది మేడం, అస్సలు తగ్గదు అని అంటున్నారు అనమాట ఆయన. సో అందుకని తీసుకోలేదు. ఇంకా అలాగ ముందుకు వెళ్తూ ఉంటానమాట. ఇక్కడ ఒక ఆంటీ ఖాళీగా కూర్చొని కనిపించేది అనమాట. సర్లే ఇక్కడ కూడా అడుగుదాంలే ఉంటాయేమో మా బిడ్డ బాబుకి అనుకుని ఒక ట్రైల్ వేసింది అనమాట మా అక్క. సెట్స్ చూపించండి అంటే ఇన్నర్స్ చూపించింది అనమాట. అలాగ చూసుకుంటూ అటు సైడ్ కూడా బిందులు, రాగి బిందులు అవన్నీ అమ్ముతారండి. వీళ్ళందరూ కొండ మీద నుంచి వచ్చేసి ఇక్కడ అమ్ముతారనమాట. ఏజెన్సీ కదా, అలానే ఉంటుంది. ఇంకా ఫైనల్‌గా ఇదిగో ఇతని దగ్గర తీసుకున్నామనమాట మా బొడ్డోడి బట్టలు. మా అక్క చూడండి ఆ బొడ్డోడి బట్టలు సెలెక్ట్ చేయడానికి ఎలా కూర్చుని పోద్దో. ఇక నా వాడిని ఇవి తీయాలా, అవి తీయాలా, ఇవి తీయాలా, అవి తీయాలా అని 33 సెలెక్ట్ చేసింది. అందులో కూడా సెలెక్ట్ చేసిందండి మా అక్క. మా అక్క, మా ఆయన భలే సెలెక్ట్ చేస్తారండి. నాకంత ఓపిక ఉండదండి బాబు. ఏవైనా తీసామా, ఏసామా అన్నట్లే ఉంటది. ఇది సరిపోద్ది, ఇది సరిపోద్ది అన్నట్లు. అది చాలా ఇంకా కట్ బనియన్స్ కూడా తీసుకుందనమాట. సో, మొత్తం 2 కట్ బనియన్స్, 2 షార్ట్స్ అండ్ టీ షర్ట్స్ అలా తీసుకున్నామనమాట. తీసుకొని మొత్తం బిల్లు 700 అని చెప్పారు ఆ అంకులు. మా అక్క అనమాట, లేదండి మేము 400 ఇస్తాము అన్నారు. లేదమ్మా 400 రాదు అంటే 500కి వేసారనమాట. ఆ తర్వాత ఇక్కడ ఈ తాతయ్య ఈ చెట్టు కింద అమ్ముతున్నారు. ఇంకా ఓవరాల్‌గా మొత్తం సంత ఇదేనండి. ఇటు సైడ్ మొత్తం బట్టలే ఉంటాయి. దాని తర్వాత నుంచి కిరాణా సామాన్లు. తెలుసు కదండీ సంత అంటే ఎలా ఉంటదో. వీళ్ళందరూ చుట్టుపక్కల కొండల మీద నుంచి వచ్చే వాళ్ళందరూ చిన్న చిన్న వ్యాపారులు వాళ్ళందరూ అనమాట. ఇంకా అలాగ అన్నీ చూసుకుంటూ వెళ్తున్నామనమాట. ఏమైనా కొందాం బావుంటాయి అనుకున్నాను. కానీ ఫోన్‌పే అలవాటు అవ్వడం వల్ల ఎక్కడికెళ్ళినా ఫోన్‌పే అంటే, "ఫోన్‌పేయా? లేదమ్మా, డబ్బులిచ్చేయండమ్మా" అని అంటున్నారు. నేను అనవసరంగా పర్స్ తీసుకురాలేదు. ఓన్లీ మొబైలే పట్టుకెళ్ళాననమాట. ఈ ఆంటీ ఆళ్ళకి అక్క బాగా తెలుసంట. ఈ ఆంటీ ఆళ్ళ దగ్గరే అన్ని కిరాణా సామాన్లన్నీ కొంటాదంట. సో, సాంబార్ పౌడర్ చేద్దామని వేలు తగ్గిటనమాట. కందిపప్పు అన్నీ తీసుకుంటుంది. ఇంకా నేను అలా చూసి ఏటి చేస్తామనేసరికి, ఇది చూడండి ఈ వ్యాన్‌లో వీళ్ళు ఈ కోడిని ఎక్కించేశారు. ఆ కోడి ఏం చేయాలా అని ఆలోచిస్తుంది. ఇంకా ఆ సామాన్లన్నీ కొన్నాక మా అక్క పిన్స్ కొందాం చెల్లి అని అన్నదనమాట. అని మా పాపకనమాట చున్నీకి పడ్డానికి. అక్కడ ఒక రూ. 10 పిన్స్ తీసుకొని ఇంకా మా బుడ్డోడికి బ్లాక్ థ్రెడ్ చూసిందనమాట. సరే అది సెట్ కాక వెళ్ళిపోయాం. ఇక్కడ చూడండి విగ్గులు. అప్పుడు మా అమ్మాలనమాట అవి ఎక్స్‌టర్నల్ హెయిర్స్ పెట్టుకునేవారు. ఇప్పుడు అన్నీ మీషోలో అంటే అట్లాంటివి వచ్చేస్తున్నాయి. ఇంకా అలాగా వెళ్తూ ఉండగా మా అక్కకి చెప్పులు కనిపించాయనమాట. ఇన్ని కొన్నాక అవెందుకు కొనకుండా ఉంటాను. పద బుడ్డోడికి చెప్పులు కొందాము అన్నది. ఎందుకక్క ఉన్నాయంటే అవి వాటికి బెల్ట్‌లో ఏసుకొని తీసుకోవడం కదా వాడికి ఇబ్బందిగా ఉంటది. వద్దు మనం ఆడికి స్లిప్పర్స్ కొందాం చెల్లి అనుకోని తెలిసిన అన్నయ్య ఉంటే ఆ అన్నయ్య దగ్గరికి తీసుకెళ్ళిందనమాట. అక్కడనమాట వాడి సైజులో ఇదిగో ఈ బ్లూ కలర్ స్లిప్పర్స్ తీసుకుందండి. రూ. 80. యాహ్! ఫైనల్ ఇక్కడ సెట్ అయ్యాయనమాట అటువంటి స్లిప్పర్స్. మా బుడ్డోడికి ఎన్ని బట్టలు, ఎన్ని స్లిప్పర్స్ ఉన్నా సరిపోవు. ఇంకా తిని కూడా అమ్ముతారండి సంతలోననమాట. ఇవేంటో తెలుసా? కోళ్ళు బుట్టలు, ఇంకా ఆవులకి వేసుకునే తాళ్ళు అన్నీ ఉంటాయి. ఒక్కటంటూ ఏటుండవు. ఇక్కడ చేపలనమాట. మా అక్క ఎండు రొయ్యలు, ఎండు నెత్తళ్ళు అవన్నీ అనమాట. ఇక్కడనమాట ఈ అబ్బాయి దగ్గర ఎక్కువ కొంటదంట మా అక్క. అందుకోసం ఇక్కడికే తీసుకొచ్చింది. సో, ఎండు రొయ్యలు తీసుకుంటుందేమో. నేననమాట అక్క ఎండు రొయ్యలున్న ఏటన్నాను? ఎండు రొయ్యలున్న బీరకాయ వండుదాం అక్క నేనెప్పుడో చాలా సంవత్సరాలు అయిపోయిందంటే అది తీసుకుందనమాట. ఇంక ఎదురుగా నేను పెట్టాలనుకున్న మగ్గం వర్క్‌ది ఇక్కడ ఎవరైనా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ పెట్టారు. సో, అది చూసాననమాట అక్కడ. దాని తర్వాత మొక్కలనమాట. వర్షాలు పడుతున్నాయి కదా! మొక్కలనమాట. మా అక్క ఈ సీడ్స్ తీసుకొని వేద్దాం అన్నది మన పెరట్లోన. ఇతనైతే మా అక్కని ఎంత పొగిడాడో అండి. మా అక్క చెప్పడం వల్ల ఇక్కడ పెట్టారట. ఆయనకి బాగా వ్యాపారం అవుతుందంట. ఇంకా ఇవన్నీ రూ. 10 సామాన్లు. నెక్స్ట్ ఇంక ఇలాగ వెళ్ళాక మరి రొయ్యలు కొన్నాం కదా! మరి బీరకాయలు కొనాలి కదా! సో, అందుకే బీరకాయలు కొనడానికి ఇక్కడికెళ్ళాము. చూసారా కూరగాయలు ఎంత ఫ్రెష్‌గా ఉంటాయో. మా సైడ్ అన్నీ చాలా ఫ్రెష్‌గా ఉంటాయండి.
ఏజెన్సీ కదా, అన్నీ ఇక్కడే పండుకొని ఇక్కడే తింటారు. ఇంకా దేవుడి కోసం ఇంకా అవి కూడా తీసుకుంది. ఇంకా బీరకాయలు అవి కూడా తీసుకుంటుందన్నమాట. ఇంకా బాగా అలసిపోయామని లస్సీ పాయింట్కి వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడ లస్సీ చాలా బాగుంటుంది. ఇక్కడ లస్సీ తీసుకున్నాం అనమాట. నేను లస్సీ, మా అక్క లెమన్ జ్యూస్ తీసుకుంది. ఇదేనండి మా కాంప్లెక్స్ బస్ స్టాప్ అంటారు కదా, ఇదే మా కాంప్లెక్స్ అనమాట. ఇంకా ఓవరాల్గా అన్నీ తీసుకుని ఇంటికి వెళ్ళే గ్యాప్లు అనమాట. మా హన్నీకి గ్రేప్స్ తీసుకోవడం మర్చిపోతే ఈ షాప్లోకి వెళ్ళి గ్రేప్స్ తీసుకుంటున్నాం. సో తీసుకున్న తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోతామని మా అక్క అనమాట, బండి తీసుకొస్తాను నువ్వు ఇక్కడ నిల్చో అంటే ఈ గ్యాప్లు ఇవన్నీ వేసేసాను అనమాట. లుక్ ఇదంతా మా ఊరే తెలుసా. ఇంకా మా అక్క బైక్ తీసుకుని వచ్చేస్తుంది. చూడండి మా అక్క ఎలా తెస్తుందో బైక్. మా అక్క చాలా స్పీడ్గా నచ్చేసిందండి బైక్. ఇంకా అలాగ వెళ్తుండగా మా నాన్నగారు పనిచేసిన జీసీసీ ఆఫీస్ అనమాట ఇది. ఇక్కడ మా నాన్నగారు పనిచేసేవారు. ఇంకా అలా ముందుకు, ఇది మా ఊర్లో ఉండే ఆంధ్ర బ్యాంక్ అనమాట. ఇది ఇంకో బేకరీ అనమాట. నాకు మ్యారేజ్ అయ్యి 4 years గ్యాప్లు అనమాట మా ఊరు చాలా ఎక్కువ డెవలప్ అయిందండి. ఇంకా అలాగ సంతంతా చూసుకొని ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంకా ఎండగా ఉంటుంది కదా, ఈ సంత అయితే మార్నింగ్ 8 to 3 వరకు పెడతారు. ఎండగా ఉందని ఇంకా ఇంటికి వచ్చేసాం అనమాట.